ఎస్ ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీ గురించి ఒక షాకింగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. విరాట్ కోహ్లీ ముందు ఏబీ డివిలియర్స్‌కి కొంచెం యారగెంట్‌గా అయితే కనిపించడం జరిగిందంట. ఇక మనందరికీ తెలిసిన విషయమే 2011లో ఏబీ డివిలియర్స్ అయితే ఆర్‌సీబీ టీమ్‌లో జాయిన్ కావడం జరిగింది. అండ్ 2021 తర్వాత ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ నుంచి అయితే రిటైర్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఏబీ డివిలియర్స్ ఇంకా విరాట్ కోహ్లీ ఆన్ ఫీల్డ్, అవుట్ ఫీల్డ్ మంచి ఫ్రెండ్స్. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మంచి బాండింగ్ కూడా ఉండడం జరిగింది. కానీ ఏబీ డివిలియర్స్ ఎప్పుడైతే 2011లో ఆర్‌సీబీ టీమ్‌లో జాయిన్ కావడం జరిగిందో అయితే ఏబీ డివిలియర్స్ అంతకుముందు విరాట్ కోహ్లీని కేవలం టీవీలో మాత్రమే చూడడం జరిగిందంట. సో అప్పుడు విరాట్ కోహ్లీ అయితే ఏబీ డివిలియర్స్‌కి అయితే ఆరగెంట్‌గా అయితే కనిపించడం జరిగిందంట. సో ఎప్పుడైతే ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లీతో కలిసి ఆడడం మొదలు పెట్టాడో అప్పుడు ఏబీ డివిలియర్స్‌కి అయితే అర్థం కావడం జరిగిందంట. విరాట్ కోహ్లీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అని చెప్పి, అలాగే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని చెప్పి, అలాగే విరాట్ కోహ్లీ వరల్డ్‌లోనే బెస్ట్ క్రికెటర్ అని చెప్పి ఏబీ డివిలియర్స్ అయితే చెప్పడం జరిగింది. గైస్ నిజంగా ఇది ఒక షాకింగ్ కొలాబరేషన్ అని చెప్పొచ్చు. ఎంఎస్ ధోని ఇంకా సందీప్ రెడ్డి వంగ ఒక యాడ్‌ని అయితే చేయడం జరిగింది. సో మన తలైవా ఇంకా మన సందీప్ రెడ్డి ఇద్దరు కాంబినేషన్‌లో ఈ మోటార్‌కి సంబంధించి ఒక యాడ్‌ని అయితే చేయడం జరిగింది. సో ఇందులో ధోనిని సందీప్ రెడ్డి వంగ అయితే ఏ విధంగా అయితే ఎనిమల్‌లో రణబీర్ కపూర్ ఎంట్రీ ఉంటుందో ఆ లెవెల్లో అయితే ధోనిని అయితే చూపించడం జరిగింది. సో ఈ యాడ్‌లో వచ్చేసి ధోనిని చాలా స్టైలిష్‌గా అయితే ప్రెజెంట్ అయితే చేయడం జరిగింది. సో ఐపీఎల్‌కు ముందు మహేంద్ర సింగ్ ధోని గారి దగ్గర నుంచి ఇలాంటి యాడ్ రావడం అనేది నిజంగా చెన్నై ఫ్యాన్స్‌కి అందరికీ పూనకాలు తెప్పించే విధంగా అయితే ఈ యాడ్‌ని అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఈ యాడ్‌లో మహేంద్ర సింగ్ ధోని గారి లుక్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది మీరు కింద కామెంట్ చేయండి. గైస్ ఏదైతే వాంకడే స్టేడియంలో ఐపీఎల్కి సంబంధించిన సెరమనీ అయితే జరగబోతుందో దాని ఓపెనింగ్ అయితే బాలీవుడ్ నుంచి ఇద్దరు బడా హీరోలు అయితే రాబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదండి, మన షారుఖ్ ఖాన్ గారు ఇంకా సల్మాన్ ఖాన్ గారు. సో ఈసారి ఐపీఎల్ సెరమనీని ఎన్నడూ లేని విధంగా చాలా గ్రాండ్గా అయితే ప్లాన్ చేయడం జరుగుతుంది. గైస్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరెంజ్ ఆర్మీ అయితే మన ఆరెంజ్ ఆర్మీలో అంటే మన ఎస్ఆర్హెచ్ లో ఉన్న ఒక ప్లేయర్ని అయితే చాలా స్ట్రాంగ్ గా చూపిస్తూ ఒక సాలిడ్ గా క్రియేట్ చేసి వెల్కమ్ అయితే చెప్పడం జరిగింది. సో బ్యాక్గ్రౌండ్ లో బాహుబలి మ్యూజిక్ ఇస్తూ వెల్కమ్ అయితే చెప్పడం జరిగింది. అతను ఎవరో కాదండి, మన క్లాస్ అండ్ మామ. సో క్లాస్ అండ్ మామను చాలా గ్రాండ్ గా అయితే వెల్కమ్ అయితే ఇవ్వడం జరిగింది ఎస్ఆర్హెచ్ టీం. సో ఈసారి ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ చూస్తుంటే బ్యాటింగ్ లో బౌలింగ్ లో చాలా బలంగా అయితే ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా ఈసారి మన తెలుగు వాళ్ళే కప్పు కొడతారేమో, మన తెలుగు టీమే కప్పు కొడుతుందేమో అనిపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎస్ఆర్హెచ్ గురించి వచ్చింది కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంలో ఎవరైతే కొత్తగా జాయిన్ కావడం జరిగిందో బౌలర్ మహమ్మద్ షమి అయితే ఎస్ఆర్హెచ్ టీం గురించి అయితే మాట్లాడడం జరిగింది. చాలా హ్యాపీగా ఉందని చెప్పి, ఒక కొత్త టీంలో జాయిన్ అయినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందని చెప్పి, అలాగే ఆరెంజ్ ఆర్మీలో జాయిన్ అయ్యి వాళ్ళ కల్చర్ ఏంటి, టీం ఎలా ఉంటుంది, సో ఇక్కడ ఆరెంజ్ ఆర్మీ అనేది చాలా బలంగా అయితే ఉండడం జరిగింది హైదరాబాద్లో. సో ఆరెంజ్ ఆర్మీకి సంబంధించిన ఫ్యాన్స్ అందరూ ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి అని చెప్పి మహమ్మద్ షమి అయితే చెప్పడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని గారు ప్రాక్టీస్ సెషన్లో కూడా హెలికాప్టర్ షాట్లతో దుమ్ము లేపడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ సెషన్ నుంచి మహేంద్ర సింగ్ ధోని గారికి సంబంధించి ఇంకో వీడియో కూడా రావడం జరిగింది. ప్రాక్టీస్ సెషన్లో మహేంద్ర సింగ్ ధోని గారు ఒక డాగ్ అయితే తినిపిస్తూ అయితే ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే బయటకు అయితే రావడం జరిగింది.